రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 గ్యారెంటీలలో భాగమైన మరో స్కీమ్ అమలులోకి సర్కార్ శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలోని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఈ స్కీమ్ కింద రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు 500 రూపాయలకే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలను హామీ ఇచ్చింది. ఇందులో ఒకటి మహాలక్ష్మి స్కీమ్. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ 3 హామీలను ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం. కాగా ఈ స్కీమ్ లో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించగా తాజాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, గృహజ్యోతికి ఎవరిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? మొత్తానికి మరి కాసేపట్లో ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ గృహలక్ష్మి పథకం కావచ్చు ప్రారంభించబోతున్నాడు. 3 గంటలకు ఇటు సచివాలయంలో కూడా మొదటగా ఇటు చేవెళ్లలో అనుకున్నప్పటికీ చేవెళ్లలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ కొత్తగా ఏ పథకాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం లేదు కాబట్టి సచివాలయంలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరి ముగ్గురు కూడా హాజరుగా బహిరంగ సభకు 1 లక్ష మంది మహిళలు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ 5వ